ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం. భీష్ముడు అనే పేరు దేవవధుడికి రెండో పేరైనా అందరికీ తెలిసినటువంటి పేరు భీష్ముడే. భీష్ముడు అంటే భయంకరుడు అని అర్థం. దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహం కూడా చేసుకునని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టేసి ఆయన ఇలాంటి ప్రతిజ్ఞని చేశాడు. తండ్రి చెప్పకుండానే ఆయనకు కావాల్సినటువంటి వైనంలో రాముడితో భీష్ముడిని పోల్చొచ్చు. కానీ రాముడిని భీష్మ వ్రతం చేపట్టాడని ఎవరు అనలేం. రాముడు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు. 14 ఏళ్ళ అడవుల్లో ఉండటం వలన ప్రజలకు దూరం కావడంతో దగ్గరగా ఉన్న రాజుని ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది కనుక రాజ్యాధికారం శాశ్వతంగానే పోయే అవకాశం కూడా ఉంది. భీష్ముడు ఏళ్లతో ప్రమేయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగానే ఉంటూ కూడా దూరంగా ఉన్నాడు. ఇది రాముడు చేసిన దానికన్నా దుష్కరమైన పని. భీష్ముడు 21 సార్లు నేల మీద క్షత్రియులు లేకుండా చేసిన పరశురాముడిని ఓడించాడు. తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని కాశీ రాజ కన్యల్ని స్వయంవరానికి తానే వెళ్ళి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డి పరక మాదిరిగా తీసేసి ఆ రాచకన్యల్ని రథం మీద ఎక్కించుకొని తెస్తూ అడ్డుపడిన రాజులందరినీ కూడా సంహరించాడు. ఆ 3 రాజకన్యల్లో అంబ అనే పెద్ద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబలాటపడినటువంటి సాల్వుడిని కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. అంబ తీరా ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రేమ కథని చెప్పి సాల్వుడి దగ్గర పంపించమని అడుగుతుంది. అంబిక అంబాలికల్ని ఇద్దరిని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతనేమో ఆ వ్యామోహంలో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకుని 7 ఏళ్లలో చచ్చిపోతాడు. అతను పోయిన తర్వాత సత్యవతి భీష్ముడిని అంబిక అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడినవాడు కాబట్టి ఆ పనికి అతడు ఒప్పుకోవాలి. అంబ వెళ్ళడం అయితే వెళ్ళింది, కానీ సాల్వుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ససేమరా ఒప్పుకోవాలి. భీష్ముడు తీసుకెళ్ళిన నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. 2 విధాల చెడిన అంబ భీష్ముడి మీద కక్షగట్టి పరశురాముని సాయంతో క్షత్రియులందరినీ పనిగట్టుకుని మరీ నాశనం చేసిన పరశురాముడిని ఓడించినటువంటి వాడు భీష్ముడు. అంబ దెబ్బతిన్న పాములాగా కసితో తపస్సు చేసింది. శివుణ్ణి వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహతి చేసుకుని ద్రుపద మహారాజు కూతురుగా పుడుతుంది. మగపిల్లాడు కావాలనుకునే అమ్మాయి పుట్టిందని పట్టుదల కొద్దీ ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెట్టి మగ దుస్తులు వేసి మగవాడిగా పెంచడమే కాకుండా హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. పెళ్లి కాగానే అసలు విషయం బయటపడుతుంది. మామగారు అగ్గి మీద గుగ్గిలమై వస్తున్నాడని తెలిసి శిఖండి ఓ వనంలో పారిపోయి దాక్కుంటాడు. ఆ వనాన్ని స్థృణాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర తన బాధ చెప్పుకుంది. గండం గడిచేదాకా నా మగతనాన్ని బదలాయిస్తాను, నీ ఆడదాన్ని నేను భరిస్తాను అని చెప్పి వరం ఇస్తాడు. మీ మామగారు తుత్తుపడి వెళ్ళిపోగానే తిరిగి నా పుంసత్వాన్ని నాకు ఇచ్చేయి అని ఒడంబడిగా చేసుకుని శిఖండిని మగవాడిగా చేస్తాడు. స్థృణాకర్ణుడు స్త్రీ కాగానే అతని దురదృష్టం కొద్దీ అతన్ని చూడడానికి యక్షురాజు కుబేరుడు వస్తాడు. స్థృణాకర్ సిగ్గుపడుతూ ఎదురుగా రాకపోయేసరికి కోపంతో ఇలాగే స్త్రీగా ఉండిపో అని కుబేరుడు చెప్పిస్తాడు. అతను వచ్చి కాళ్ళవేళ్ల పడగా శిఖండి యుద్ధంలో చనిపోయిన మీదట నీ పుంసత్వం నీకు తిరిగి వస్తుందని చెప్పి కుబేరుడు వెళ్ళిపోతాడు. పెళ్లి సత్యవతితో కాగానే సంతోషించిన శంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరాన్ని ఇస్తాడు. తాను ఇష్టపడితే కానీ తనకు చావు రాదంటే ఇంకా అతనికి చావు ఎలా వస్తుంది? తనకు తానుగా చావాలని ఎవరు అనుకోరు కదా. కానీ భగవంతుడు ఎన్నెన్ని వరాలైనా పొందని చావు ఏదో విధంగా వచ్చి తీరుతుందనమాట. హిరణ్యకశిపుడు
తాను గాలిలో కానీ, నేల మీద కానీ, నిప్పులో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, కత్తులతో కానీ, కటారులతో కానీ, నరుల చేత కానీ, జంతువుల చేత కానీ చావకూడదని వరం పొందాడు. కానీ నరుడు సింహము కానీ రూపంతో గడప మీద కూర్చుని తొడల మీద పడుకోబెట్టుకుని గోడలతో చీల్చి మరీ చంపాడు నరసింహస్వామి. అలాగే స్వచ్ఛంద మరణం ఉన్న భీష్ముడు మనిషిగా పుట్టాడు కనుక చావు రావాల్సిందే. దానికి మార్గాన్ని అతనే ఏర్పాటు చేసుకున్నాడు. భీష్ముడికి ఓ వ్రతం ఉంది. స్త్రీని కానీ, ముందుగా స్త్రీగా ఉండి తర్వాత మగవాడిగా మారినవాడు కానీ, స్త్రీ పేరు పెట్టుకున్నవాడిని కానీ, స్త్రీ రూపం ఉన్నవాడిని కానీ ఎదురుగా వస్తే అతను బాణాన్ని వేయడం మానేస్తాడు. ఏ రోజుకారు 10,000 మంది చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముడి దగ్గర ఓ రోజు రాత్రి ధర్మరాజు వెళ్ళి నువ్వు ఎలాగ చచ్చిపోతావు నువ్వే చెప్పాలి అని వింతైన కోరుతాడు. అప్పటికే చాలా విసిగెత్తి ఉన్న భీష్ముడు శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడి బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాలు వేయను కనుక నేను పతనమైపోతానని చెప్తాడు. అలా బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకొన్నాళ్ళు బతికే ఉంటాడు. చివరికి యుద్ధమైపోయిన తర్వాత అందరినీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజుని తీసుకుని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చుని ధర్మాలు చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తర్వాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని చూస్తూ బొందెను వదిలిపెట్టాడు భీష్ముడు. పాండవులకు జయం విషయంలో భీష్ముడు అంటేనే అతి భయం. ఇక్కడుంది అసలు భీష్మత్వానికి మూలం. 5 పాండవులు 5 మహాభూత తత్వాలకు ప్రతినిధులు. ధర్మరాజు శాంతానికి ప్రతీక, భీముడు ప్రాణవాయు బలానికి ప్రతీక, అర్జునుడు మనోనిగ్రహానికి ప్రతీక, నకులుడు శమ ప్రవాహానికి ప్రతీక, సహదేవుడు ఘనమైన దమానికి ప్రతీక. ఈ శాంతము మనోనిగ్రహము మొదలైన వాటన్నిటినీ అహంకారం అంటేనే భయం. అదే మానవమాతులందరికీ తాత లాంటిది. అహంకారం నుంచే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలు మనస్సును, బుద్ధి పుట్టుకొచ్చాయి. అహంకారం ఎత్తికెక్కితే ఎంతటి మంచి గుణం అయినా సరే మట్టి కరుస్తుంది, అశాంతి చుట్టుముడుతుంది, మనస్సు అదుపులో ఉండదు, ఇంద్రియాలు అదుపు తప్పుతాయి. అందుకోసమే ధర్మరాజాదులకు భీష్ముడు అంటే భయం. మనం ఇంతకుముందే భీష్ముడు అహంకార చైతన్యమని ఒప్పుకున్నాం కదా. జూదంలో ద్రౌపదిని గెలుచుకుని దుర్యోధనుడు దుశ్శాసనం చేత జులం చేయించడానికి సిద్ధపడినప్పుడు ఇంతటి భయంకరుడైన పేరున్న భీష్ముడు కిక్రుమం లేదు. సింహాసనాన్ని కాపాడడానికి వ్రతం పూరితే మాత్రం అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కానీ, నామమాత్రంగా మంచి ఊరుకోవడం కానీ ఎంతటి యోధుడైనా భయపెట్టగలిగితే ఇతనికి తగదు. వినకపోతే ఏం చేస్తారు? సింహాసనం మీద ఉన్నవాడిని కాపాడడం మాత్రం కాదు, రాజ్యం ధర్మంగా ఉండాలని సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధర్మంగా ఉండాలి. సింహాసనం మీద అధర్మపరుడుంటే అతన్ని కాపాడడం చాలా అపరాధం. కానీ దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు మరీ పేట్రేగి ప్రవర్తిస్తుంటే ఇంతటి మహాధనుర్ధారి వాళ్లను కట్టడి చేయలేదు. ద్రోణుడు ఒక రాజోద్యోగి, అతని భయాలు అతనికి ఉంటాయి. కానీ భీష్ముడు వాళ్ళందరికీ తాతే కాదు, అతని మాట అంటేనే అందరికీ హడల్. కాబట్టి ధర్మం ఎటువైపు ఉంటే తెలిసిన ధర్మవేత్త పాండవుల వైపుకు వెళ్లకుండా దుర్యోధనుని కొమ్ము కాశాడు. అంచేతనే భీష్ముడు ధర్మాన్ని కాదనే తన ప్రతిజ్ఞ మిన్న అని అనుకున్నాడు. యుద్ధం ముగిశాక భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మ ప్రవర్తనకు గండి కొట్టడానికి ఎదురై నిలిచిందని అర్థమవుతుంది. భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురు చూస్తూ ఆ మూర్తిని ధ్యానపదంలో ఉంచుకుని ప్రాణాలు వదిలిపెట్టాడు. అహంకారాన్ని చేయాలంటే ధ్యానం ఒక్కటే మార్గం, లేకపోతే అహంకారం నశించదు. భీష్ముడు స్వర్గప్రాప్తి పొందిన రోజునే విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.